హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సింపుల్గా ఎలాంటి సాసెస్ లేకుండా 5 మినిట్స్లో తయారు చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఒక 2 మీడియం సైజ్ క్యారెట్ ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి. ఒక ఆనియను, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 100 గ్రామ్స్ క్యాబేజ్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఒక 3 ఎగ్స్ ఇలా బీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి. వెంటనే కలపకూడదండి, ఒక 2 మినిట్స్ అయిన తర్వాత కలపాలి, లేకపోతే పీసెస్ సరిగ్గా కట్ అవ్వవు. ఇది బాగా ఏం ఫ్రై అవ్వవసరం లేదండి. మళ్ళీ తర్వాత రైస్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటాం కదా, పీసెస్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ తక్కువగా వేస్తే కొంచెం నీచు వాసన వస్తుందండి, అందుకే కొంచెం ఆయిల్ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఇదంతా హై ఫ్లేమ్లోనే స్లాట్ చేసుకోవాలండి, స్లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. మెయిన్ థింగ్ ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్లో అస్సలు చేయకూడదు, ఐరన్ ప్యాన్లోనే చేసుకోవాలి. మీకు ఎంత పెద్దది ఉంటే అంత పెద్దది పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవసరం లేదండి, కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. నేను దీంట్లో ఎలాంటి సాసెస్ యూజ్ చేయడం లేదండి, హెల్తీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 కప్స్ రైస్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చెప్పడం మర్చిపోయానండి, ఇందులో కారము, పెప్పరు, సాల్టు, ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా వేసాను. ఆ క్లిప్ మిస్ అయిందండి, ఏమనుకోకండి. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత స్క్రాంబుల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసేలా ఒకసారి ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే సింపుల్గా 5 మినిట్స్లో తయారు చేసుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.